నమస్కారం. ఇప్పుడు అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క శని భగవానుడి గోచారం ఏ రకంగా ఉందో చెప్తాను. ఈ మార్చి 29 నుండి మీకు మొదటి 45 రోజుల్లోనే మేము ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోవడం చాలా మంచిది. కారణం ఇందువల్ల అంటే మీకు ఈ యొక్క శని భగవానుడు అన్ని ఇవ్వాల్సి ఉండి ఇచ్చేస్తాడు. మంచి లాభాలను ఇస్తాడు మీకు. మీరు చేయవలసిన పనులన్నీ బాగుంటాయి, ముందుకు పోతాయి. మీకు అంటే మీకు రావాల్సిన బాకీలు వస్తాయి. ఈ ఒక వడ్డీ వ్యాపారం లాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు కలుగుతాయి రావాల్సినవి. ముఖ్యంగా ఈ మన వాళ్ళు ఎక్కువ ప్రయత్నించే చాలా రోజులుగా ఈ విదేశాల గురించి వాళ్ళకు కూడా పనులు అవుతాయి. అందువల్ల పెళ్లి కాని వాళ్ళు అందరూ కూడా పెళ్లి ఇప్పుడు ఈ మార్చి నెలాఖరు ఏప్రిల్ మధ్య వాళ్ళని కుదిరితే మరీ ఆలస్యంగా కాకుండా తొందరగా పెళ్లి చేసేసుకోండి. అంటే కుదిరిన సంబంధాలు కొంత ఎక్కువ రోజులు ఉంచుకోవడం మంచిది కాదు. తర్వాత శని మీ జన్మ నక్షత్రం మీదకి వస్తారు, అది అంత మీకు శుభ ఫలితాన్ని ఇవ్వదు. తర్వాత మే నుండి అక్టోబర్ నెల దాకా కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చీలమండలు, కీళ్ళ వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, దెబ్బలు తగిలించుకోండి. అంటే ఈ యొక్క స్మూత్ సర్ఫేస్ల మీద బాత్రూంలో నడిచేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగిలించుకుని ఎక్కువ అవకాశం ఉంటుంది. వీళ్ళు జాగ్రత్త ఉండడం మంచిది. మే నుండి ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళటం, తర్వాత ప్రతి నెల 4 సోమవారాలు కూడా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం, మాస శివరాత్రికి పౌర్ణమి కూడా శివాలయంలో అభిషేకం చేయించుకోవడం మంచిది. శివానుగ్రహం చాలా మంచిది. మీరు ప్రతిరోజు కూడా వీటితో పాటు విష్ణు సహస్రనామం చదువుకోవడం మంచిది. అనురాధ నక్షత్రం వాళ్ళు. తర్వాత జ్యేష్ఠ. మీకు చాలా రోజుల తర్వాత ఒక మంచి అనుకూలమైన కాలం. మీకు ఏ రకంగా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే విద్యార్థులు మొదటి 45 రోజులు అంటే మే లోపున జరిగే పోటీ పరీక్షలో మంచి ఫలితాలు వస్తాయి. మే దాటిన తర్వాత నుంచి మాత్రం కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల ఈ లోపున జరిగే పర్వాలేదు. మే దాటిన తర్వాత ఫలితాలు మాత్రం ఎవరికైనా అంటే పరీక్షల్లో కానీ వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం అప్పుడు గురువారం మీరు దత్తాత్రేయ వారు ఆరాధన చేసుకోవడం మంచిది. ఈ లోపున రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా బాగుంటుంది, రాజకీయ నాయకులు బాగుంటుంది. అయితే కొద్ది పని అందు ఆలస్యత కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. స్థిరాస్తులు కొంటారు, స్థిరాస్తులు మళ్ళీ అమ్ముతారు. మీకు ఉద్యోగస్తులకి అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ బాగుంటాయి. మీరు మరింత అనుకూలతకై అంటే శని భగవానుడి యొక్క అనుకూలతకై మీరు ప్రతిరోజు కూడా చక్కగా శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం, గురువారం దత్తాత్రేయ వారి ఆలయం దర్శించుకోవడం చాలా మంచిది. మళ్ళా మీరు జనవరి దాటిన తర్వాత 2026 జనవరి దాటిన తర్వాత మీరు ఏదైనా ఒక తీర్థయాత్రకి ముఖ్యంగా శైవ క్షేత్రాలు దర్శించుకోవడం చాలా మంచిది. తర్వాత మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం వాళ్ళకి కొంత జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మీకు మొదటి 45 రోజులు కూడా అంటే మార్చి 29 నుంచి మే 1 దాకా కూడా మీరు అడుగు పెట్టేటప్పుడు చుట్టుపక్కల చూసుకోండి. కొద్దిగా వాహనం నెమ్మదిగా నడపండి. మీ వాహనాన్ని కూడా జాగ్రత్తగా పార్క్ చేసుకోండి. మీ వాహనాన్ని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి. అంటే మీరు కరెక్ట్గా నడపచ్చు, ఇంకోటి వచ్చి మీకు లేదా మీరు పార్క్ చేసిన వెహికల్ని ఇంకోటి వచ్చి గుద్దచ్చు. ఇటువంటి చాలా ఉంటాయి. మీరు ముఖ్యంగా చిన్న తేడా ఉన్న శనికి ఒకసారి జపం చేయించేసుకోండి. మూలా నక్షత్రం వాళ్ళు ప్రతి పని కూడా పోస్ట్ పోన్ మీరే చేయండి. అంటే ఆచి తూచి అడుగు వేయండి, కంగారు పడకండి. మీరు కంగారు పడ్డారో ఆ పనులు ఏదో తేడా అవుతుంది. అందువల్ల మూలా నక్షత్రం వాళ్ళు కంగారు పడకుండా పనిచేయండి. విద్యార్థులు కూడా ఈ పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళు బబ్లింగ్ చేస్తారు కదా, అవి వరుస క్రమం జాగ్రత్తగా చేసుకోండి. తప్పకుండా మీరు ఈ విషయంపై మరీ అంటే ఏప్రిల్ మే లోపున పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఉన్నవాళ్ళు శనికి జపం చేయించేది చాలా మంచిది. అంత అర్జెంట్ కాని వాళ్ళు శుభ్రంగా శివాలయంలో అభిషేకాలు చేయించుకోవటం, ఇంట్లో ప్రతిరోజు కూడా దేవీ ఖడ్గమాలు చదువుకోవటం, సాయంత్రం పూట నారాయణ కవచం చదువుకోవటం చాలా మంచిది. మూలా నక్షత్రం వాళ్ళు మరొక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ పల్లెటూరులో రైతులు వాళ్ళు కూడా ఈ విషకీటకాలు అవి తిరిగే చోట జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ఆ భయం కూడా ఉంది, విషకీటకాల భయం కూడా ఉంది.
పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు మీరు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబంలో జరిగే ప్రతి సంఘటన కూడా మిమ్మల్ని కలిసివేస్తుంది. ఇతరుల యొక్క శత్రుభావంలో మీకు ఇబ్బందులు కలుగచేస్తాయి. ఏ రకంగా శత్రుభావం అంటే అనవసరంగా మీ మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలతోటి మీ కొలీగ్స్, మీ యొక్క సాటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే సహచరులు, సాటి వాళ్ళు అంటే సహచరులు. ఈ యొక్క దోషం పరిహారార్థం మీరు ఏంటంటే దేవి ఖడ్గమని చదువుకోవడం చాలా మంచిది. మీకు మొదట్లో సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా మే నుండి ప్రతి విషయంలో నెమ్మదిగా మీకు వ్యతిరేకత ప్రారంభం అవుతుంది. ఈ విషయంపై ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ, ఈ యొక్క ఐరన్, స్టీల్ ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, కొద్దిగా గట్టి వ్యాపారాలు అంటే హార్డ్ వర్క్తో కూడిన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళు ఇబ్బందులు పడతారు. మీరు పరిస్థితులు కానీ మరీ చికాగా కానీ ఉంటే ఒకసారి శనికి జపం చేయించుకోవడం, లేదంటే మహాశివరాత్రికి, పౌర్ణమికి కూడా శివాలను అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. ఇంకొకటి, ఎవరికి రూపాయి అప్పు ఇవ్వద్దు. ఇప్పుడు ఇస్తే తిరిగి రాదు. ఇప్పుడు మీరు చేసిన తప్పు మిమ్మల్ని సుమారు 2 ఏళ్ళు తింటుంది. అందువల్ల పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కూడా జాగ్రత్త. మీకు తొందరగా మోకాళ్ళకి, కాళ్ళకి కూడా దెబ్బలు తగలవచ్చు. ఇంక తర్వాత ఉత్తరాషాఢ. ఈ ఉత్తరాషాఢ అనేది 2 రాశుల్లో ఉంటుంది. ధనుసు రాశిలో ఉంటుంది, మకర రాశిలో ఉంటుంది. ధనుసు రాశిలో ఉన్న ఉత్తరాషాఢ వాళ్ళకి ఫస్ట్ 45 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అంటే మార్చి 29 నుండి ఏప్రిల్ 1 దాకా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నుండి ఈ లోపున మీకు ఈ 45 రోజులు కూడా చిన్నపాటి పరిహారాలు సరిపోతాయి. ఏ రకమైన పరిహారాలు సరిపోతాయంటే మీకు గురువారం దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం, ఆయన్ని పూజించడం గురువారం నాడు. తర్వాత గురువారం ఏదైనా ఆవుకి అది ఇబ్బంది పడని ఆహార పదార్థం ఏదైనా సరే దానికి అరిగా ఆహార పదార్థం తినిపించడం చేయడం చాలా మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మే నుండి ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా ఐరన్, స్టీలు, కంకర ఇటువంటి హార్డ్ వ్యాపారాలు ఏమైనా ఉంటాయో వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనుసు రాశి కంటే కూడా మకర రాశిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన పరిహారాలు, అద్భుతమైన లాభాలు కలుగుతాయి. మీకు ఏ రకమైన ఆకస్మిక లాభాలు ఇవన్నీ కూడా షేర్స్, స్పెక్యులేషన్లో ఇది రావాల్సిన బాకీలు అందటం, ఎప్పుడో ఎవరో పట్టుకెళ్ళి డబ్బు తిరిగి తీసుకురావటం, ఆహ్లాదకరమైన వాతావరణం మీకు వస్తుంది. అదే ధనుసు రాశిలో ఉన్న ఉత్తరాషాఢ వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి వివాహం జరగడం, పెళ్ళి అంటే మీకు సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం ఇవన్నీ జరుగుతాయి. ఓ విధంగా ఉత్తరాషాఢ వాళ్ళకి ఈ సంవత్సరం శని యొక్క గోచారము అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి. ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొంత మొదట్లో సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా శత్రువు మీద విజయం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. తర్వాత ఈ గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలను సాధిస్తారు పిల్లలు. థియరీ ఎగ్జామ్స్లో కూడా మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ టెస్టులు అవి రాసేవాళ్ళు మంచి ఫలితాలను సాధిస్తారు. ఒక అందమైన వస్తువు లాంటిది అంటే ఇంట్లోకి అదే కారు అటువంటి కొంటారు. లేకపోతే గృహంలోకి ఒక అందమైన సోఫా సెట్ లేకపోతే పెట్టి మంచి టీవీ సెట్లు లాంటి మార్చడం ఇటువంటి కూడా చేస్తారు. లగ్జరీ ఐటమ్స్ కొంటారు. ఇవన్నీ బాగుంటుంది శ్రవణ నక్షత్రం వాళ్ళకి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి విదేశాల్లో కూడా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది. అంటే పిఆర్ గురించి, గ్రీన్ కార్డు గురించి ప్రయత్నించే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి శ్రవణ నక్షత్రం వాళ్ళకి. ఓ విధంగా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మీరు మరింత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అంటే పెద్దగా శనిగ్రహం మిమ్మల్ని మొదట్లో ఇబ్బంది పెట్టకపోయినా రాను కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చిన్నపాటి పరిహారాలు మిగతా వాళ్ళ కాకుండా విష్ణు సహస్రం చదువుకోవడం చాలా మంచిది. విష్ణు సహస్రంతో పాటు లక్ష్మీ అష్టకం చదువుకోవడం చాలా మంచిది. లక్ష్మీ అష్టకం చిన్నదే, అది కూడా అంటే కొంతమంది టైం ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతున్నాం అన్నారు, అందుకని అది చెప్తున్నాను నేను. తర్వాత ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఇది 2 రాశుల్లో ఉంటుంది. మకరంలో ఉంటుంది, కుంభంలో ఉంటుంది. మకర రాశిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. వీళ్ళకి సంవత్సరం ప్రారంభంలో సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మే నుంచి శని యొక్క గోచారం మరింత అనుకూలంగా ఉంటుంది. మీరు తలసిన ప్రతి పని కూడా విజయం సాధిస్తారు. ఈ మే లోపున కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు వాళ్ళ యొక్క విజయం గురించి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయంలో తమలపాకులు పూజ చేయించడం, గురువారం నాడు దత్తాత్రేయుడు ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేయించుకోవటం,
ఏమన్నా ఆవుకి దానికి ఇష్టమైన ఆహార పదార్థం తినిపిస్తుంది, చాలా మంచిది. ఇంకా కుంభరాశిలో ఉన్న ధనిష్ట నక్షత్రం వాళ్ళు మీకు మే నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత మీరు రిలీఫ్ ఫీల్ అవుతారు. మీకు విదేశీయానం, పిఆర్, గ్రీన్ కార్డుల గురించి ప్రయత్నించే వాళ్ళు, రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క ఐరన్, స్టీలు, కంకర, ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. మీకు గృహంలో శుభకార్యాలు కూడా చేస్తారు. ఓ విధంగా అనుకూలమైన కాలం. సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలుగుతుంది. షేర్స్, స్పెక్యులేషన్ కూడా లాభిస్తాయి. తర్వాత శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం వాళ్ళకి మీకు మొదట్లో సానుకూలంగా ఉంటుంది, తర్వాత జాగ్రత్తగా ఉండాలి. అంటే మార్చి 29 నుంచి మే 1 దాకా కూడా సానుకూలంగా ఉంటుంది. తర్వాత నుండి కూడా కొద్దిగా దెబ్బలు తగిలించుకోకుండా చూసుకోవాలి. నోరు అదుపులో ఉంచుకోవాలి. అంటే గుబుక్కుని ఇతరుల మాట వదలటం, చెప్పుడు మాటలు వినటం, చెప్పుడు మీ యొక్క సహచర ఉద్యోగస్తులు మీకు ఇంకోలకి మీ అధికారికి గొడవ పట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆవేశం, క్షణిక నిర్ణయాలు అనర్థదాయకం. మీకు మరింత అనర్థదాయకం. ఎప్పటి నుంచి? మే నుంచి అక్టోబర్ నెల దాకా. అందువల్ల మీరు ఈ కాలం మనది కాదు కాబట్టి ఎవరు ఏమన్నా సరే మనని పట్టించుకోవడం అవసరం లేదు అని ఒక జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. శతభిష నక్షత్రం వాళ్ళు మరొక విషయంలో జాగ్రత్తగా ఉండడం మీకు బాగుంటుంది. అది ఏంటంటే, మీరు ఏదైనా ఒక స్థిరాస్తి ఈ సైట్ చాలా చౌకగా ఉంది కొనకండి. దాన్ని డాక్యుమెంట్స్ 1-10 సార్లు పరిశీలించండి. తొందరగా మీరు కానీ వాటిల్లో కానీ ఇరుక్కుపోయారో బయటపడలేరు. ఇప్పట్లో ఆ ఒక్క విషయంలో శతభిష నక్షత్రం జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నారాయణ కవచం సదా రక్షిస్తూ ఉంటుంది. ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం నాడు మన నరసింహస్వామి ఆలయంలో పూజ చేయించుకోవటం, మళ్ళీ ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రం చదువుకోవడం చాలా మంచిది. పూర్వభద్ర, ఇది కూడా 2 రాశుల్లో ఉంటుంది. పూర్వభద్ర కుంభరాశిలో ఉన్నవాళ్ళు ఊపిరి పీల్చుకోండి. అంటే మీకు అనారోగ్యం, అలసట, రిప్పట, భయం, భీతి ఇవన్నీ కూడా చాలా కాలంగా అనుభవిస్తున్నారు. ఇవన్నీ కూడా క్రమేపీ తగ్గుతాయి. అంటే ఒక్కసారిగా తగ్గవు, క్రమేపీ తగ్గుతాయి. రాబో రోజులు కొంత ఆశాజనకంగా ఉంటాయి. మీరు మే దాటినప్పటి నుంచి మీకు మంచి స్థిరాస్తులు కొంటారు. మీ కుటుంబంలో పెద్దవాళ్ళు అయితే మీ పిల్లలు పెళ్లిళ్ళు చేస్తారు, మంచి ఆనందంగా ఉంటుంది. మీ ఇంటి రిపేర్లు చేయిస్తారు, లేదా కొత్త స్థలమో పొలమో కొంటారు. ఇవన్నీ మీకు త్వరలో రాబో శుభ సంఘటనలు. కానీ ఆరోగ్యం గురించి అక్కడ చూసుకుంటూ ఉండాలి. మీకు మళ్ళా కార్తీక మాసం అంటే అక్టోబర్ 2-3 వారాల నుంచి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో క్షణికమైన నిర్ణయాలు అబ్రప్ట్గా ఏ నిర్ణయం తీసుకోకండి. మీరు కొంత వాయిదా వేయండి. మళ్ళీ సంక్రాంతి దాటిన తర్వాత నుంచి కొంత అనుకూలత ఉంటుంది. ఈ లోపున మీరు కాస్త వాహనం మీద జాగ్రత్తగా వెళ్ళండి. వాహనం మీద ఫీట్లు చేయకండి. పిల్లల లాంటి వాళ్ళు ఫీట్లు చేయకండి. ఈ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ స్టూడెంట్స్ మీరు ఏప్రిల్ లోపున, మే నెల లోపున ఏదైనా థియరీ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఉండేటట్టు అయితే మీరు శనికి జపం చేయించేసుకోండి. ఒకసారి శనికి జపం చేయించేసుకోండి. లేదు ఈ లోపున వచ్చే 4 సోమవారాలకి శనివారాలు అంటే మొత్తం 8 వారాలు శనికి జపం శనికి శివాలయంలో అభిషేకం చేయించుకోవటం, సోమవారాలు, శనివారాలు, తర్వాత పౌర్ణమికి, మహాశివరాత్రి కూడా అభిషేకం చేయించుకోండి. పిల్లలు అంటే పరీక్షలకు తప్పదు, రాయాలి కాబట్టి, అంటే వాళ్ళు వెళ్ళినా వాళ్ళపైన మీ తల్లిదండ్రులు చేయండి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు. తర్వాత ఉత్తరాభాద్ర. ఉత్తరాభాద్రకి సామాన్యంగా బాగానే ఉంది. అంటే సామాన్యంగా కాస్త ఎక్కువగా బాగుంది. మీకు మొదటి మార్చి నెలకు 29వ తారీఖు నుండి మే 1వ తారీఖు దాకా ఒక మంచి కాలం అని చెప్పచ్చు. ఈ రోజున మీరు పెండింగ్ పనులను పూర్తి చేసేసేయండి తొందరగా. ఆ తర్వాత మాత్రం ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోకండి. ఎవరికి కూడా మీరు మాట ఇవ్వద్దు, మధ్యవర్తిత్వం వహించవద్దు. మంచి రేటు వచ్చింది, మన పొలం అమ్ముదాం అని ఎవరైనా అన్నా సరే నాకు నవ్వేసి వద్దు, ఇప్పుడు పెట్టకండి. ఏదైనా ఉంటే మే 1వ తారీఖు లోపున అవగడేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం వాయిదా వేయండి. కొద్దిగా ఆ తర్వాత నుంచి ఆరోగ్యం జాగ్రత్త. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా తక్షణం వైద్యం సంప్రదించండి. దెబ్బలు తగిలించుకోకుండా చూసుకోకండి. మోకాళ్ళ నొప్పులు అటువంటి దెబ్బలు తగులుతూ ఉంటాయి, మోకాళ్ళకి గాయాలు తగులుతుంటాయి, చీలమండలకి, మీ స్మూత్ సర్ఫేస్ మీద నడిచినప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి.
అది జాగ్రత్తగా చూసుకోండి. మరియు ఒక నిర్లిప్తత, నిరాసక్తత అంటే అది ఎందువల్ల మీకు అలా వచ్చింది మీకే తెలియదు. ఆ నిర్లిప్త, నిరాసక్త ఎందువల్ల వచ్చింది మీకే తెలియదు. ఏంటిది అనుకుని ఒక కాలాన్ని మీరు అలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని నుంచి బయటపడండి. ఒకటే అంటే చిన్నపాటి మన స్టైలీగా ఈ మధ్యకాలంలో మానసిక ఆందోళన, వాటిని ఒత్తిడిని, డిప్రెషన్ అంటాం. అటువంటిది ఆవహించవచ్చు. భయపడకండి. పరిస్థితులు మరీ చిరాకుంటే శని జపం చేయించుకోండి. విష్ణు సహస్రనామం సదా మిమ్మల్ని రక్షిస్తుంది, చదవండి. సాయంత్రం పూట నారాయణ కవచం చదవండి, లేకపోతే వినండి. తరచూ పుణ్యక్షేత్రాలు దర్శించండి. మీ విలువైన వస్తువులు జాగ్రత్త. బ్యాగులు లాంటివి అవి కూడా జాగ్రత్త. బంగారు వస్తువులు జాగ్రత్త. మీరు గుబుక్కుని ఎక్కడా కూడా ఎవరిని నమ్మి మీరు ఏ పని సంతకాలు పెట్టినా ఏం పెట్టినా బయట పడలేరు. ఇప్పట్లో చాలా ఇబ్బంది పడిపోతారు. ఈ రోజు మీరు చేసిన తప్పు కొన్ని సంవత్సరాల పాటు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జాగ్రత్తగా ఉండండి, ఏం భయపడకండి. రేవతి నక్షత్రం వాళ్ళు ఆఖరి నక్షత్రం ఇదే. మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా సాధారణంగా ఈ పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవటం, ఉద్యోగాల ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉద్యోగం రావడం, చాలా రోజుల పాటు ఉద్యోగం లేదు అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అంటే వస్తూ ఉంటాయి. విద్యార్థులు కూడా మంచి ఫలితాలను సాధిస్తారు రేవతి నక్షత్రం వాళ్ళు. అయితే కంగారు వద్దు, నెమ్మదిగా ఒక్కొక్కటే అవుతాయి. వివాహం, ఉద్యోగం, విదేశీ నివాసం, తర్వాత మన హామీలు, గతంలో మీరు ఏమైనా చేసిన తప్పులుంటే ఇప్పుడు బయటపడిపోవడానికి అవకాశం. బ్యాంకు లోన్లు లాంటివి కూడా తొందరగా శాంక్షన్ అవుతాయి. ఇవన్నీ కూడా రేవతి నక్షత్రం వాళ్ళకి ఓ విధంగా అనుకూలమైన కాలంగా చెప్పచ్చు. అయితే మీరు తొందరగా ఈ పనులన్నిటికీ కూడా అవ్వడానికి అది కూడా మీకు ప్రత్యేకంగా గురువారం దత్తాత్రేయుడు ఆలయం దర్శించడం చాలా మంచిది. ఇలాగా మొత్తం శని భగవాన్ యొక్క గోచారం 27 నక్షత్రాల వాళ్ళకి ఏ రకమైన ఫలితాలు ఇస్తుందో చెప్పాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కిందన స్క్రోల్ అయిన నెంబర్కి ఫోన్ మాత్రమే చేయండి, మెసేజ్లు పెట్టకండి. నా యొక్క పంచాంగంలో పూర్తిగా అన్ని వివరాలు ఉంటాయి. నా పంచాంగంలో రాశి ఫలితాలు. ఇది శని భగవానుడి యొక్క గోచారం. శని భగవాను చూసి భయపడద్దని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. అలాగా ముఖ్యమైన గ్రహాలు ఇంకో మరి 2 గ్రహాలు ఉంటాయి, రాహుకేతువులు, గురుడు. వీళ్ళు కూడా నెమ్మదిగా సంచరిస్తారు. వాళ్ళ గురించి కూడా నేను మళ్ళా మీకు ఇంకొక వాళ్ళ రాశి మారే ముందు మీకు నేను విషయాలు చెప్తాను. అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి లాభాలు కలుగుతాయని చెప్తాను. ఈ మధ్య అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ముఖ్యమైన వాదోపవాదాలు, డిస్కషన్స్ ఏంటంటే రామేశ్వరం అనేది రాముల వారు ప్రతిష్ఠించలేదు, లేదు ప్రతిష్ఠించారు, ప్రామాణికత ఉంది అని చెప్పి ఒక స్వామీజీ మరియు ప్రవచనకర్తల మధ్య అభిప్రాయం, వీరి అభిప్రాయం వీరు చెప్పారు, వారి అభిప్రాయం వారు చెప్పారు. అది చూసి చాలామంది వీరి అభిమానులు వారి అభిమానులు వాదనలు వాదించుకుంటున్నారు. ఒక్క మాట చెప్తా, అంటే నేను ప్రవచనకర్తనే కాదు, స్వామీజీని కాదు, ఒక జ్యోతిష్కుడిని. ఇది ఎందుకు ఎలా జరుగుతాయి? ఇప్పుడు మనము ఇప్పటికే హైందవ ధర్మం మీద ఎక్కువగా విమర్శలు, దాడులు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మరింత ఇతరులకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎందువల్ల అంటే అక్కడ యూనిటీ లేదు అనేది అందరూ అనేదే, అంటే అందరూ కలిసి లేరు అని. ఇది అంత మనం దెబ్బలాడుకోవాల్సిన అవసరమా? స్వామీజీ ఆయన అభిప్రాయం చెప్పారు, దానికి ఆయన ఒక ప్రామాణికత చెప్పారు. అలాగే ప్రవచనకర్తలు వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఆ రెండు మనకు అలా పక్కన పెడితే ఇలా ఎందువల్ల జరిగిందని చెప్తాను. అంటే ఈ యొక్క ఇది షష్టగ్రహ కూటమి, శని రాహుల కలయిక చాలా రోజులు బట్టి చర్చలు జరుగుతున్నాయి. షష్టగ్రహ కూటమి చాలా రోజులు బట్టి చర్చలు జరుగుతున్నాయి. సో గ్రహాల యొక్క కదలికలను బట్టే ఈ భూమి మీద జరిగే ప్రతి సంఘటన జరుగుతూ ఉంటుంది. 2 ముఖ్యమైన గ్రహాలు కలుస్తున్నాయి. అంటే 6 గ్రహాల్లో 2 ముఖ్యమైన గ్రహాలు ఎవరు? శని, ఈయన 2.5 ఏళ్ళకి ఒకసారి రాశి మారుతారు. రాహు, ఈయన 18 నెలలకు ఒకసారి రాశి మారుతారు. వీళ్ళిద్దరూ మీనరాశిలో కలుస్తున్నారు. ఎక్కడ కలుస్తున్నారు? పూర్వభాద్ర నక్షత్రంలో కలుస్తున్నారు. ఈ మీనరాశే ఒక ఆధ్యాత్మికతని సూచించే రాశి, 12వ రాశి, ఆధ్యాత్మికతను సూచించే రాశి. పూర్వభాద్ర అనేది గురువు యొక్క నక్షత్రం. గురువే దైవ సమానుడు. గురుగ్రహం అనేది దైవం ఎంతో వారంతా. అక్కడ జరుగుతున్నది ఈ కలయిక ప్రారంభం అయిపోయింది. దీనికి
వివరణ నేను తర్వాత ఇస్తాను. అంటే శని ఇంకా మీనం కుంభం చివరిలో ఉన్నారు, రాహు మీనం చివరిలో ఉన్నారు. కలయిక స్టార్ట్ అయింది. అంటే మీనం చివరిలో ఉంటే రాహుకి చివర మీనం ప్రారంభం అన్నమాట మిగతా గ్రహాలు. అందుకే వీళ్ళిద్దరూ కలయిక స్టార్ట్ అయింది. ఈ కలయిక వల్ల వచ్చిన ఒక సంఘటన ఇది. అంతేగాని దయచేసి ఎవరి అభిమానులు కూడా ఇంకొకళ్ళని విమర్శించడం, ఇంకొకళ్ళని తిట్టడం, స్వామీజీని విమర్శించడం, ప్రవచనకర్తలను విమర్శించడం దయచేసి చేయకండి. ఎందువల్ల అంటే చాలా మంది చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఇప్పుడు మీరు ఇది జ్యోతిష్యం చూస్తున్నారు, చాలా మంది ప్రవచనకర్తలు జ్యోతిష్యం వేస్ట్ అంటారు. వాళ్ళు ఏ సందర్భంలో చూసుకోండి. అంటే కొద్దిగా మైకి పట్టుకోగానే భావావేశం వస్తూ ఉంటుంది. వాళ్ళు వేస్ట్ అన్నది ఎందుకంటే దాన్ని చూసి భయపడుతున్నారు అని ఒక భావంతో జ్యోతిషం వద్దు, దైవనామస్మరణ చాలని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. అంతేగాని వాళ్ళు తప్పుగా చెప్పలేదు. జ్యోతిషం అనేది ఋషి ప్రోక్తం, మహర్షులు మనకు అందించింది. మహర్షులు మనకి అందించింది. మనకి జ్యోతిషంలో ప్రామాణిక గ్రంథం పరాశర హోర. పరాశరులు అంటే ఎవరు? మన వేదవ్యాస మహర్షి నాన్నగారు. మన అష్టాదశ పురాణాలని, మహాభారతాన్ని అందించిన వాళ్ళు ఎవరు అంటే ముఖ్యంగా వేదవ్యాసులు. సో అందువల్ల ఇది వేరు అది వేరు కాదు. అందువల్ల జ్యోతిష్యాన్ని ఎవరు తప్పన్నా ఎంత పక్కన పెడతామో అలాగే ఎవరి అభిప్రాయం వాళ్ళది. మీకు రామేశ్వరం వెళ్ళాలంటే వెళ్ళొచ్చేయండి, లేదు వెళ్ళకూడదంటే మానేయండి. అంతేగాని దీని గురించి దెబ్బలాడుకొని ఇంకొకళ్ళకి ఇవ్వకండి. ఎందుకంటే గ్రహాల యొక్క కలయిక వల్ల జరిగే దుష్ఫలితాలు ఇవి కొన్ని జరిగేవి. అందులో మీనరాశిలో ఆధ్యాత్మిక విషయాల మీద జరుగుతున్నది. చూశారు కదా ఎక్కువగాను. ఇది ఏమైంది, ఒక ఆధ్యాత్మిక విషయాల మీద జరుగుతున్నది. అందరూ మహానుభావులే, ఎవరు ఏ ఒక్క తక్కువ కాదు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. దీని గ్రహాల యొక్క సంచారం కొన్ని రోజుల్లో ఈ యొక్క ఫ్రిక్షన్, తెలుగు ఇంగ్లీష్లో ఆంగ్లంలో మనం ఫ్రిక్షన్ అంటాం, ఈ యొక్క ఇది తగ్గుతాయి. అన్ని తగ్గి అంతా మామూలు అవుతుంది. ఇటువంటిప్పుడు మనం సంయమనం, ఓర్పు రెండు పాటించాలి. సాక్షాత్తు భగవంతుడినే సభలో బంధించడానికి ప్రయత్నించిన ఇది ఆ రోజు గ్రహాల స్థితి అలాగే ఉంది. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. అలా ఇప్పుడు ఏంటి, ఎవరిని మనం దూషించవద్దు, మనం ఇంకోళ్ళు దూషించవద్దు. స్వామీజీని వద్దు, ప్రవచనకారుని వద్దు, ప్రవచనకర్తల్ని వద్దు. ఎందువల్ల వాళ్ళ యొక్క అభిప్రాయం వాళ్ళు చెప్పారు. అభిప్రాయం చెప్పడం తప్పు లేదు, తీసుకోవడం మనం ఎలా తీసుకున్నాం అంతే. అలాగే ఈ విషయంలో ఇంకొకసారి చెప్తున్నాను, జ్యోతిషం తప్పు, జ్యోతిషం ఎక్కర్లేదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఏ సందర్భంలో చెప్పారో చూసుకోండి. చాలా మంది మహానుభావులు చెప్పారు. ఎందువల్ల అంటే కొంతమంది క్యాండిల్స్ లాస్ అవుతారు, భయపడతారని వాళ్ళు చెప్తారు. ఈ జ్యోతిషం కూడా ఎందువల్ల ఒక్కొక్కసారి ఏదైనా శాస్త్రం వాళ్ళు చెప్పేది వాళ్ళ తప్పు, కానీ శాస్త్రం తప్పు కాదు. ఈ విషయం గ్రహించండి. శాస్త్రం ఎప్పుడు తప్పదు, శాస్త్రం చెప్పేవాడితే తప్పు. సో ఇలాగా ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం తీసుకుంటే ఏ వాళ్ళ ఉండదు. అందరూ కూడా చక్కగా సంయమనం పాటించండి. ఈ యొక్క రెండు గ్రహాల కలయికని వీళ్ళు ఏప్రిల్ 2-3 వారాల దాకా ఉంటుంది ఈ కలయిక, 3వ వారం దాకా ఉంటుంది ఈ కలయికని. షష్టగ్రహ కూటమి అయ్యేదాకా ఓర్పు వహించండి. ఇంకా చాలా విషయాలు కలుస్తాయి త్వరలో. ఈ యొక్క విశ్వావసులో ప్రముఖుల జాతకాలు ఎలా ఉంటాయి, ప్రముఖులకు ఎలా ఉంటుందో ఆ వీడియో కూడా మీకు నేను చెప్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ మాత్రమే చేయండి. మీ ఎక్కడ రామకృష్ణ, కేశవ నారాయణ.